నాగేశ్వరరావు వీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడు అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు? అదేనండి దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రానంటే రానంతే. సరేలేమ్మా అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే మీరు వెళ్ళిపోండి. ఇచ్చిన బుడుగు నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను. అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు? లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తున్నాను. ఎక్కడ ఇవిడా? ఎక్కడా? ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా, ఇంతలో కిందకి వచ్చావు. నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గోడ దూకి దొడ్డిదారిని చెప్పింది. వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీ? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు, బాకీ ఏంట్రా? అసలు ఎవడో నువ్వు? అమ్మ నా నాగేశ్వరరావు మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో నువ్వు ఇట్లా అదొందరు ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి పోతా. పోతాపో. నాకేంటి అడుగుతున్నా నేను. మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను జయమాలికి జయమాలిని మొగుడుతూను వైభవంగా పెళ్ళైపోయింది నాయత్రవా. ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో అలా వచ్చావా? సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను, నాతో వచ్చాయి. ఏమిటి పెళ్లి చూపులకి ఈ గెటప్లో వెళ్తావా? ఇప్పుడేంటి గత 5 ఏళ్ళుగా ఇలాగే వెళ్ళటం ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే, అందుకే పెళ్లి కావట్లా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? చుట్టూ పుట్టు మనకి అక్కడదే. ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, నేను అద్దెకి ఇప్పిస్తా. నువ్వు పద. రండి కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూట్ గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలియదు. సూటు గురించి నీకు తెలుసా? తెలియదని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన. పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, ఫెంటాస్టిక్. నాకు కూడా ఫెంటాస్టిక్. పెళ్లి కూతురు నాకు ఫెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పెద్దగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, మా పని మనిషి. ఈయన నా పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు మాత్రం. లక్ష్మి అమ్మాయిని తీసుకురా, కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మా వాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి. అలాగా? చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటది? ఏంటి మీరు మాట్లాడితే? తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. ఆహా, మంచి జాతకుడు అన్నమాట. ఏమ్మా ఏం చదివావు? జ్యోతి చిత్ర సితారా శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే. అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివావమ్మా, తోషణం నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నాన్న ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడానమ్మా, కానీ ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేనేమైనా చెప్పాను? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందండి. చూసావా మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడో. మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి. 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి. లేలే హైట్ చూస్తారేమో. బయటికి రండి, మీ అద్దె బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా? బయటికి. ఈడబ్బాయి ఎప్పుడు చూసినా ఇంత తరేసి ఉంటుంది ఏంట్రా? సరే ఎక్కడికైనా రాత్రి ఇంటికి రావాల్సిందే కదా. ఇప్పుడు తరేసింది ఏంటి? కొంపతి సెల్లు కాల్ చేసి వెళ్ళిపోయాడేంటి? ఫోను ఎత్తడు, మనిషి దొరకడు. ఎక్కడున్నాడో పింజారి ఎదవా. బయట తాళం వేసింది, లోపల లైట్ వేసింది, అంటే లోపలే ఉన్నాడు అనమాట. నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. నేనెవరా?
మండల అమ్మా బయట లాకేసి లోపల సైలెంట్ గా అరుంధతిని ఎంజాయ్ చేస్తున్నావా నీ కూడా మగధీరా చూపిస్తాను కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరైనా ఉన్నారా? నేను ముంబై వెళ్ళడానికి ట్రైన్ కట్టడం మిస్ చేశాను. ఈ రాత్రంతా ఇక్కడ ఉండొచ్చా? ఈ నైట్ అంతా ఎక్కడ ఉండాలో ఏంటో, స్టేషనే నా గతి. ఎక్స్క్యూజ్ మీ మిస్ ముంబై. అయ్యో, లోపల ఎవరు ఉన్నారు? ఉన్నా ఇదిగో నువ్వు ఒక్కదానివేనా? నేను ఒక్కదాన్నే. సూపర్ ఆఫర్ నాయనా. మరి మా ఇంట్లో ఒకటే బెడ్రూమ్ ఉంది. పర్వాలేదు. బంపర్ ఆఫర్ నాయనా. అబ్బో, అయితే వెనకాల తలుపు తీస్తారు, వెంటనే వచ్చే. వస్తనా కుఫ్లీ వస్తుంది అనుకుంటే జఫడగడ వచ్చానండి. ఏంటి ఏంటన్నా ఈ సరసాలు? ఇంత అప్పాలా అయింది? మనకి 3 మ్యారేజ్లు జరిగాయి, 3 డింకీలు కొట్టేసినాయి, అప్పు మాత్రం మిగిలింది. 3 పెళ్ళుళ్ళై ఫిగర్ మ్యాటర్లు దొరికిపోయాడు బస్సు. బేసిక్ గా మనకి కక్కుర్తి ఎక్కువ, అందులో ముంబై ఫిగర్ కదా. అచ్చా. సరే విషయానికి వద్దాం. డబ్బులు ఎలా ఇద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పులో అంటే నాకు జాలి అన్నాయి, కానీ నా చేతిలో ఏం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది సరే నేను కాబట్టి నీకు ఆఫర్, వారానికి ఓ 10,000 ఇవ్వు, ఓకేనా? ఇది కూడా మిస్ చేసుకున్నావు అనుకో 10 రోజుల్లో పోలీసులు కేసు టెకప్ చేస్తారు. నీ ఇష్టం, వాళ్ళ నాలా టైం ఇవ్వరు, డైరెక్ట్ గా. అర్థమైందా? అయ్య బాబాయ్, వారానికి 10,000, మనకు చూస్తే ఇన్కమ్ లేదు, ఏం చేయాలి? రే గులాబ్ సింగ్, ఎవరు బేక్కడ? గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటానా? పిల్లోని రా చాలా కానీ అన్నా, నేనే అన్నా. నువ్వా? అవ్వ, నిన్ను కొట్టడానికి కర్ర అవసరమారా? ఏందిరా మా ఏరియాకొచ్చి మా పొరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేప్ చేస్తాడు, అయితే అని కొడతాడు. తప్పు కదన్నా. తప్ప? అదే నీకు చెల్లెలే తాదరా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అన్న. వద్దన్నా, కాలేజీలో గొడవలు వద్దన్నా. కాలేజ్ లో కూడా అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు, అర్జెంట్ గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపేట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే, నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000? అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో కూడా పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు
నేను తీసుకుంటా. తీసుకుంటా తీసుకుంటా తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. ఏ నీకు తెలియదు అనుకుంటా, మా వెనకపోతే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ తోడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. చేతులు కట్టేసి తాగించాలనుకుంటున్నావా? కాదు నాన్న, తాగడం మానిపించడానికి. తాగడం మానిపిస్తావా? అదెలాగా? చూసావా? ఎలక చెల్లి లోపలికి వెళ్ళి చెల్లి. ఎలా ఉంది బాగుందా? ఎలా ఉంది? నువ్వేం బాబు